ఈనాటి అతిథులైనటువంటి నంది అవార్డు రహిత రాజమండ్రి వాస్తవ్యులు మా సోదరు సమాధానటువంటి డిఎస్పీ రావు గారు వేదిక మీద రాసుకోతున్నాం. అదేవిధంగా బి రామ్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా రత్నశ్రీ గారు, డాక్టర్ ఎం రత్నశ్రీ గారు వేదిక మీద రాసుకోతున్నాం. అదేవిధంగా అడబా ప్రభావతి గారు, అదేవిధంగా వెన్నగౌడ బుజ్జి గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సమయం తక్కువగా ఉన్నందున ముందుగా విజయవాడ పట్టణానికి అనేక అవార్డులు తీసుకొచ్చినటువంటి ప్రముఖ రంగస్థల నటుడు డాక్టర్ పిఎన్ కృష్ణ గారు సభను ఉద్దేశించి మాట్లాడవలసి కోరుతున్నాను. మహోన్నత వ్యక్తులు ఉపవిష్టులై ఉన్న సభకు నమస్కారం. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నితయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. సాక్షాత్తు పరమశివుణ్ణే మనం గురువుగా దక్షిణామూర్తి రూపంలో భావిస్తాం. భారతదేశంలో మన సంస్కృతి అంతా కూడా గురు పరంపర ఆధారంగానే నిర్మించబడింది. ఆ గురుపీఠానికి ఆర్చుడు వ్యాసుడు. ఆ వ్యాస మహర్షి పుట్టిన ఈ రోజున మనం గురు పౌర్ణిమగా భావించి మన గురువులందరినీ కూడా సత్కరించుకోవడం మనదైనటువంటి భారతీయ సంప్రదాయం. వ్యాస మహర్షి అప్పటికి అనేక శాఖలుగా ఉన్నటువంటి వేదాలను 4 వేదాలుగా విభజించి క్రోడీకరించి ఆ తర్వాత వ్యాసుడిగా పేర్కొంది పంచమ వేదంగా భారతాన్ని రచయించి తర్వాత భాగవతాన్ని కూడా రచించి తర్వాత మనకు ఉన్నటువంటి 18 పురాణాలని వ్యాస మహర్షి రచించాడు. ఈనాడు వ్యాస మహర్షి అనే వ్యక్తి కనుక లేకపోయి ఉంటే మన భారతదేశ సంస్కృతి లేదు. అటువంటి మహనీయుని యొక్క పుట్టినరోజున మనం వ్యాస పౌర్ణిమగా జరుపుకుంటున్నాం. ఇంతమంది లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి గురువుల్ని ఇక్కడ సత్కరించుకోవడానికి సమకట్టినటువంటి ఈ కార్యవర్గానికి నేను శిరస్సు వంచి శతథా నమస్కరిస్తున్నాను. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది మన నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో. అయితే నన్ను మన్నింతుడుగాక గురువులందరినీ ఒక్క ప్రశ్న అడగదలుచుకున్నాను నేను ఇక్కడ. మీరు ఎంతమంది శిష్యులను తయారు చేయగలుగుతున్నారు అనే దాని మీదే మనం ఎంత గొప్ప గురువు మనం భావితరానికి అందిస్తున్నాం అనేది. మీరు కొన్ని వేల మంది శిష్యులను తయారు చేశారు నాటక రంగంలో. నేను అడిగేది ఆ ప్రశ్న కాదు, ఎంతమంది హార్మోనిస్టులను తయారు చేస్తున్నారు, ఎంతమంది హార్మోనిస్టులను తయారు చేస్తున్నారు. హార్మోనియం విద్య అంతరించిపోతుంది మిత్రులారా. లెక్క పెట్టుకోవాలి వేళ మీద మనం తర్వాత ఎక్కడ ఉన్నారని. మా శ్రావణ్ కుమార్ గారు గర్వంగా చెప్తుంటాడు, నేను నాగేశ్వరరావు గారి దగ్గర నేర్చుకున్నాను విద్య అని. ఆ రోజున నిజంగా ఆయన ఒక ఉత్తమ దర్శకుడిగా మొన్న ప్రైజ్ తీసుకుని మొట్టమొదటిసారిగా మీ పేరు తెలుసుకుని నమస్కారం చేసుకున్నాడు మా శ్రావణ్ కుమార్ గారు. ఎంత గొప్ప విషయం. అలాగే మీరందరూ కూడా పెద్దవాళ్ళు అయిపోతున్నారు. ఒక్కొక్క హార్మోనిస్టును తయారు చేయండి మీ జీవితం అంతా కష్టపడి. మీరు శిష్యులను చాలా మంది నాటక రంగంలో తయారు చేస్తున్నారు, సంతోషం. మన సంస్కృతి నిలబడాలంటే ఇప్పటికే కీబోర్డ్ అనేటువంటి పరికరం వచ్చి అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ని దాదాపు తినేసింది. ఇప్పుడు ఏఐ వచ్చి దాన్ని కూడా తినేస్తోంది, అది వేరే సంగతి. కానీ మన సంస్కృతి పద్య నాటకం నిలబడాలంటే హార్మోనియం నిలబడాలి. హార్మోనిస్టులు మాత్రమే పద్య నాటకాన్ని గురువు. మేమందరం ఎంతమంది డైరెక్టర్లు ఉన్నా మేము డైరెక్ట్ చేసే వాళ్ళని తప్పితే గురు శబ్దానికి పద్య నాటకంలో అర్హమైనటువంటి పదం ఏదైనా ఉందంటే అది హార్మోనిస్ట్ మాత్రమే. అది మన ప్రతి ఒక్కరికి తెలుసు ఆ విషయాన్ని. దయచేసి గురువుకి సభాముఖంగా ఇవ్వకూడదు. ఇప్పటికే కాలాతీతమైంది.
ఇంత గొప్ప కార్యక్రమంలో మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, నేను చెప్పిన మాటని ఏదో సభాముఖంగా చెప్పిందని కాకుండా గురువులందరూ చాలా సీరియస్ గా ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. త్వరలో దీని నిమిత్తం ఒక వర్క్షాప్ పెడదామంటే దానికి సర్వకక్షలో నేను ధరించడానికి సిద్ధంగా ఉన్నాను. సంస్కార భారత పక్షాన కొంతమంది గురువులు మీరు సహకరిస్తే కొంతమంది కుర్రాలను కూడా నేను ఇస్తాను. మీరు ఆ హార్మోనియం విద్యను మాత్రం నేర్పించడానికి మాత్రం ఒక గొప్ప ప్రయత్నం చేయమని మీ అందరినీ సభాముఖంగా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ధన్యవాదాలు సార్. తదుపరి మాజీ కార్పొరేటర్ నుండి గౌరవనీయులు కాపు మల్లికార్జున యాదవ్ గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏవ చరాచరం తద్విదం దర్శనం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు ఈ ఎందరో మహానుభావులు వందల సంవత్సరాలుగా ఈ వేదిక మీద ఎందరికో కళారంగం ద్వారా ప్రోత్సాహాన్ని ఇచ్చినటువంటి గురువులు నడయాడినటువంటి ఈ ప్రదేశంలో నాకు కూడా పౌరాణిక నాటకంలో మొట్టమొదటిసారిగా ఉషాపరిణయ నాటకంలో ముఖానికి రంగేయించినటువంటి గురుదేవులు శర్మ గారికి ఈ సందర్భంగా పాదాభివందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఉషాపరిణయం, కట్టక చెక్కన, అనేక నేటి నాటకాల్లో అవకాశం ఇస్తున్నటువంటి పివిఎం కృష్ణ గారికి, సాంఘిక నాటకాల్లో డాక్టర్ బ్రహ్మానందరావు గారు, అదేవిధంగా కట్టా శివకుమార్ గారు, వేపాటి రమేష్ గారి ఇందులో అనేక సాంఘిక నాటకాలను కూడా ఆడి ఈ రోజు స్టేజ్ మీదకి కార్పొరేటర్ గా మాజీ సాంస్కృతిక కమిటీ చైర్మన్ గా కూడా ఉన్నప్పటికీ కూడా వేదిక మీదకి నన్ను పిలుస్తున్నారంటే పివిఎం కృష్ణ గారు, శర్మ గారు, మన బ్రహ్మానందం గారు, రమేష్ గారు లాంటి వాళ్ళ వేదికల మీద నాకు ఇచ్చినటువంటి అవకాశాలుగా భావిస్తూ, ఇందాక గురువు గారు పివిఎం కృష్ణ గారు చెప్పినట్టుగా హార్మోనిస్ట్, ఒక హార్మోనిస్ట్ మరో హార్మోనిస్ట్ తయారు చేసినప్పుడే ఫస్ట్ మన నాటక రంగం కానీ సినిమా రంగం కానీ పౌరాణిక సినిమాలు, మూకీ సినిమాలు కూడా భక్త ప్రహ్లాద అలాంటి శ్రీరామ కథ అలాంటి కథలే ఫస్ట్ లో వచ్చాయి. ఆ తర్వాత పౌరాణికం, మైథలాజికల్, తర్వాత సాంఘికం, తర్వాత ఈ రోజు అనేక రకాలైనటువంటి పరిణితి చెందినప్పటికీ కూడా నేటికి కూడా ఈ రోజు గురు పౌర్ణమి సందర్భంగా చింతలపూడి నాగేశ్వర గారి శిష్య బృందం ఆధ్వర్యంలో గురు పూజ కార్యక్రమం పౌరాణిక రంగస్థల పౌరాణిక కళా సంస్థ ద్వారా మన అగురు త్రినాథ్ గారు కానీ, గుమ్మడి జీవకుమార్ గారు కానీ అనేక నెలవారీ కార్యక్రమాలు చూస్తూనే ఉన్నాం. వారికి మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇప్పుడు మీరు గమనిస్తూ ఉన్నారు, గత 5 ఏళ్ల సంగతి ఎలా పోయినా మనం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా కళారంగం కలకల్లాడుతూ ఉంది, కళాకారుల పట్ల ప్రోత్సాహం అందిస్తూ ఉంది. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ 5 ఏళ్ళు వచ్చే పుష్కరాలు, గోదావరి పుష్కరాలు కానివ్వండి, కృష్ణా పుష్కరాలు కానివ్వండి, వీటన్నింటిలో కూడా మన కళా సంస్థలన్నింటినీ కూడా అవకాశం కలిపే విధంగా నా వంతు కృషి నేను చేస్తానని తెలియజేస్తూ, ఈ చక్కటి కార్యక్రమానికి ఆహ్వానించిన అగురు త్రినాథ్ గారి బృందానికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, మా గురువు గారిని కాళ్ళు నమస్కారం చేసుకునే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు సార్. ఇప్పుడు సన్మాన కార్యక్రమం. సన్మానం గ్రహీత సీనియర్ హార్మోనిస్ట్ పరబ్రహ్మచారి గారికి పౌరాణిక రంగస్థల కళాకారుల సమాయ పక్షాన సన్మానం. దయచేసి అతిథులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుతున్నాం. పరబ్రహ్మచారి గారిని నాగేశ్వరం గారు పూర్వమంతా సత్కరిస్తున్నారు. వారికి శాలంతో సత్కరిస్తున్నారండి మూడవ ఆంజనేయ గారు, రామ్మోహన్ రెడ్డి గారు. వారికి నూతన వస్త్రాలు బహుకరిస్తున్నారు డాక్టర్ పివిఎం కృష్ణ గారు, పరబ్రహ్మచారి గారు. దయచేసి
విద్యార్థి రాజన్ గారు, ప్రభావి గారు, అదేవిధంగా రత్నశ్రీ గారు, పర్వల్ మధ్య గారు దృశ్యాలతో సత్కరిస్తున్నారు. శాలతో సత్కరిస్తున్నారు కృష్ణ గారు, అదేవిధంగా సాయి శంకర్ గారు, వారి యొక్క ఆశిస్తున్నటువంటి సాయి శంకర్ గారు. శాలతో సత్కరిస్తున్నారని గుంటూరులో వస్తాయి గారు, దర్శి శ్రీనివాస్ గారు శాలతో సత్కరిస్తున్నారు. జొన్నపూడి జనార్దన్ గారు, నందివారి కేశవరావు గారు శాలతో సత్కరిస్తున్నారు. పరమచారి గారి పోలమాలలో వారు ఆశీస్సులు తీసుకుంటున్నటువంటి ఫణశేఖర్ గారు. విజయవాడ పట్టణ క్షమించాలి, విజయవాడ సీనియర్ కళాకారు కోటినాథ్ గారు, విజయవాడ సీనియర్ కళాకారుని శాంతితో సత్కరిస్తున్నారు. అదేవిధంగా గుడివాడ పట్టణ కళాకారులు సమైక్య గౌరవ అధ్యక్షులు రమణయ్య గారు, కేవీ రమణ గారు. అదేవిధంగా గుడివాడ పట్టణ కళాకారుల సమైక్య అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి గారు, బుజ్జి గారు, రాధాకృష్ణ గారు శాలతో సత్కరిస్తూ వారి పాదబంధనం చేస్తున్నారు. ధన్యవాదాలు సార్. తదుపరి ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇంతలో విధంగా జరగడానికి ముఖ్యంగా కొమ్మూరు నాగేశ్వర గారి యొక్క నేతృత్వం నుంచే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. గత 10 సంవత్సరాల నుంచి గురు పూర్ణిమ కార్యక్రమాన్ని ఈ విధంగా జరగడానికి విద్యుత్ సమాధానం చేసుకుని ముందుకు వచ్చి చేసినటువంటి కొమ్మూరు నాగేశ్వర గారికి ఇప్పుడు కార్యక్రమ నిర్వహణ సత్కారం. అందరికీ నమస్కారం. ఒకే ఒక మాట చెప్తాను, ఎక్కువ చెప్పను. మా కృష్ణ గారు ఒక బాధ్యత పెట్టారు. ప్రతి ఒక్క హార్మోనిస్ట్ ఇంకొక హార్మోనిస్ట్ తయారు చేస్తే లోటు లేకపోతుంది. ఈ పనిలో ఒకటి చేసేసి ఆల్రెడీ 2 హార్మోనిస్టులు తయారు చేశాను నేను. ఒక అతను కదిరి ప్రాంతంలో ఉంటాడు. సరే, అతను బాగా అభివృద్ధిలోకి వచ్చే దశలో అతను యాక్సిడెంట్లో మరణించాడు. ఇంకొక అతనేమో స్థిమితమైన మనిషి. మా శ్రావణ్ ఉన్నాడు. మా శ్రావణ్ ఏం చేస్తున్నా అంటే అతను ప్రొఫెసర్గా పనిచేస్తూ కూడా మీరు హార్మోనియం ప్లే చేస్తున్నాడు. ఈ పిల్లవాడు బిజినెస్ చేసుకుంటూ హార్మోనియం ప్లే చేస్తున్నాడు. నేను నేర్పిన శిష్యుడు. అయితే ఇంకో మాట ఇంకోటి ఏమిస్తున్నా అంటే
దేవుడంతా మేలుగా చూస్తే చక్కగా నా చిన్న మనవాడిని మంచి హార్మోనిస్ట్గా చేసి కళారంగానికి అప్పచెప్పాలని ఒక సంకల్పంలో ఉన్నాను. ఆ సంకల్పం నెరవేరాలని మీ అందరూ కూడా కోరుకుంటే ఆ నటరాజ అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా మా చిన్న మనవాడు మంచి హార్మోనిస్ట్ అవుతాడు. అందరికీ ధన్యవాదాలు. ఈ సన్మానానికి మన కళాకారులందరికీ ధన్యవాదాలు. కళాకారులు సమాఖ్య వారికి, శ్రీనాథ్ గారికి, మా జీవన్ కుమార్కి, మా నాగేశ్వరరావుకి, బృందం మొత్తానికి మనందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు. ధన్యవాదాలు సార్. తదుపరి ఈ కార్యక్రమ ముఖ్యంగా రథసారథైనటువంటి చంద్రమూడి నాగేశ్వరరావు అలియాస్ కుమూరి నాగేశ్వర గారు ఆశ్రమంగా వస్తున్నాం. వారికి కార్యక్రమ నిర్వాహకులటువంటి మోడీ ఆంజనేయ గారు పూర్వమంతా సత్కరిస్తున్నారు. శారతో సత్కరిస్తున్నటువంటి ప్రముఖ రంగస్థానంలో కేసుకురావు గారు నాగేశ్వరరావు గారికి ఆశీర్వాదం తీసుకుని మెమోంటో అందజేస్తున్నటువంటి నందివారి కవిత నాగేశ్వర శర్మ గారు, అదేవిధంగా నూతన వస్త్రాలు పంపిస్తున్నటువంటి డాక్టర్ ఎన్ రత్నశ్రీ గారు, సీనియర్ కళాకారుని జీవన్ కుమార్ గారు, శాలతో సత్కరిస్తున్నారండి. నాగేశ్వరరావు గారిని ప్రముఖ సీనియర్ నటీమణి రత్నశ్రీ గారు, పాదాభివందనం చేసుకున్నటువంటి చంద్రశేఖర్ గారు, శాలతో సత్కరిస్తున్నారండి. డిఎస్పురావు గారు, మోడీ ఆంజనేయులు గారు నాగేశ్వర గారిని శాలతో సత్కరిస్తున్నారు. బొత్స సూర్యనారాయణ గారు తోటి హార్మోనిస్ట్ నాగేశ్వర గారు, అదేవిధంగా డాక్టర్ పిఎన్ కృష్ణ గారు నాగేశ్వర గారిని చాలా సత్కరిస్తూ వారికి పాదాభావం చేసి పెద్ద యొక్క ఆశీస్సులు కోరుకుంటున్నటువంటి శ్రావణ్ కుమార్ గారు, అదేవిధంగా వారిని అభినందిస్తున్నటువంటి పాప మల్లికార్జున యాదవ్ గారు, శారతో సత్కరిస్తున్నారండి. హార్మోనిస్ట్ బొత్స సూర్యనారాయణ గారు, పూసిరెడ్డి గారు, అదేవిధంగా పండిత్ సదాశివరావు గారు, నాగేశ్వరరావు గారు శారతో సత్కరిస్తున్నారు. పూసిరెడ్డి గారు, సీనియర్ పార్వతి గారు, నాగేశ్వర గారు శారతో సత్కరిస్తున్నారు. అదేవిధంగా ప్రముఖ రంగస్థలంలో జొన్నపూడి జనార్దన్ గారు నాగేశ్వర గారిని శారతో సత్కరిస్తున్నారు. వెంకటేశ్వర నాట్య మండలి కొమ్మూరు గారికి వారి శిష్యులు వెంకటేశ్వర నాట్య మండలి వెంకటరత్న గారు నాగేశ్వర గారిని కుమార్తో సత్కరిస్తున్నారు. సీనియర్ నటిమణి ప్రభావతి గారు, రాజేంద్ర గారు వారిని శారతో సత్కరిస్తూ నూతన వస్త్రాలు గౌరవిస్తున్నారు. దర్శి శ్రీనివాస్ గారు, అదేవిధంగా దర్శి శ్రీనివాస్ గారు నాగేశ్వర గారికి నూతన వస్త్రాలు బాగుచేస్తున్నారు. అంబాపురం వాస్తవ్యులు ప్రముఖ రంగస్థలం టీవీ గారు, మాకెంతో ఆత్మీయులు టీవీ గారు నాగేశ్వర గారిని శారతో సత్కరిస్తున్నారు. అంబాపురం వాస్తవ్యులు శారతో సత్కరిస్తాను. దయచేసి సన్మానించిన వాళ్ళు పక్కకు రావాల్సిన కోరుతున్నాం. దేవి గారు, తదుపరి జాన్ బషీర్ గారు శారతో సత్కరిస్తున్నారు. కంచోల చండి గారు ఆంధ్రప్రదేశ్ నాటి సభ్యులు శారతో సత్కరిస్తున్నారు.
అంబాపురం మాస్టర్లు, కళాకారులు, అంబాపురం అడవి రెక్కల కళాకారులు, అదేవిధంగా రమణయ్య గారు విజయవాడ ప్రముఖ రంగస్థల నటీమణి రమణయ్య గారు నాగేశ్వరరావు గారిని చాలా చేసి వారికి పాల్గొనడం చేసుకుంటారు. తదుపరి గుడివాడ కళాకారులు గుడివాడ నుంచి చేసినటువంటి కళాకారుల సమాఖ్య గౌరవాధ్యక్షులు, అదేవిధంగా ఉపాధ్యక్షులు రాధాకృష్ణ గారు, అధ్యక్షులు బుజ్జి గారు, నాగేశ్వరరావు గారిని సత్కరిస్తున్నారు. నాగేశ్వర గారిని సత్కరిస్తున్నారండి. వచ్చారు నాగేశ్వర గారు, ప్రముఖ రంగస్థలంలో వాళ్ళని శాల్వాతో సత్కరిస్తున్నారు. గుడివాడ కళాకారుల సమాఖ్య పక్షాన బుజ్జి గారు నర్సింగపల్లి వాస్తవ్యులు దేవదత్త గారు, అదేవిధంగా గుమ్మడి కళాపేట పక్షాన ప్రధాన కార్యదర్శి మింటూ అన్వేష్, గుమ్మడి అన్వేష్, శాలతో సత్కరిస్తున్నారండి. దయచేసి అతిథులందరూ గ్రూప్ ఫోటో. హలో, సన్మానం చేసిన వాళ్ళందరూ కొంచెం పక్కకుంటే తదుపరి వేసేవాళ్ళు కూడా అక్కడ ఖాళీగా ఉంటుంది. మీరు కొంచెం పక్కకు రావాలండి. సన్మానం చేసిన వాళ్ళందరూ పక్కకు రావాలి. గబగబా ఇంకెవరన్నా నాగేశ్వరరావు గారికి సన్మానం చేసేవాళ్ళు ఉంటే రావాలి. చేసిన వాళ్ళందరూ కూడా పక్కకుంటే కొంచెం ఖాళీగా ఉంటుంది. తదుపరి